హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎఫ్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము. ఉద్యోగం చేస్తున్నటువంటి అంటే ఇది ప్రైవేట్ సెక్టార్ కానీ లేకుంటే గవర్నమెంట్ సెక్టార్ కానీ పీఎఫ్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఉంటుంది. కానీ ఈ విషయం చాలామంది ఉద్యోగులకు తెలిసైతే ఉండదు. ఈ స్కీమ్ని ఏమంటారంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అయితే అంటారు. ఈపీఎఫ్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఉద్యోగికి వర్తించే విధంగా ఈ స్కీమ్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఒకవేళ ఒక ఉద్యోగి కనుక ఉద్యోగం చేస్తూ మరణించినట్టయితే వారి యొక్క కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగించేందుకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ విషయం వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అయితే అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే పాయింట్ వైజ్గా ఈ యొక్క స్కీమ్ గురించి అయితే నేను వివరిస్తాను. అందులో మొదటి పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? ఈ స్కీమ్ అనేది పిఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అయిందంటే మీకు ఇన్సూరెన్స్ కూడా ఎలిజిబిలిటీ అయ్యే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. రెండో పాయింట్, దీని యొక్క ప్రీమియం ఎవరు చెల్లిస్తారు? ఈ ఇన్సూరెన్స్ కోసము ఉద్యోగి తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని అయితే ఉండదు. ఈ యొక్క స్కీమ్కు సంబంధించినటువంటి ప్రీమియంను కంపెనీ అనేది భరిస్తుంది. అంటే కంపెనీ చెల్లిస్తున్నటువంటి 12% అమౌంట్ నుంచి 0.50% అంటే ఒక ఉద్యోగి యొక్క జీతం 15,000 అయినట్టయితే 0.50% అంటే 75 రూపీస్ పర్ మంత్ అనేది మన యొక్క కంపెనీ అనేది మన యొక్క ఇన్సూరెన్స్కి అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ పాయింట్, ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటిది? ఒక ఉద్యోగి గనక ఉద్యోగం చేస్తూ ఉండి దురదృష్టవశాత్తు మరణించినట్టయితే అతని యొక్క నామినీకి కానీ లేకుంటే చట్టపరమైనటువంటి వారసులకు కానీ ఏక మొత్తంలో బెనిఫిట్స్ అనేది చెల్లించడం అయితే జరుగుతుంది. ఇక ఫోర్త్ పాయింట్, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది? ఇది రెండు అంశాలపైన ఆధారపడైతే ఉంటుంది. ఒకటోది ఉద్యోగి యొక్క సగటు జీతం, రెండోది అతని ఖాతాలో ఉన్నటువంటి బ్యాలెన్స్. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ చూసినట్టయితే కనిష్టంగా 2,50,000 నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు అయితే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు అయితే ఉద్యోగికి చెల్లించడం అయితే జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకొని? అతని యొక్క సగటు జీతము అండ్ అతని ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను బేస్ చేసుకొని. అయితే దీనికి ఒక కండిషన్ అయితే ఉన్నది. మరణించినటువంటి ఉద్యోగి లాస్ట్ అంటే మరణానికి ముందు 12 నెలలు నిరంతరాయంగా అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా డ్యూటీ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఆ ఒక కండిషన్ కాకుండా మిగతా ఏ కండిషన్స్ అయితే ఏముండవు. బీమా మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు? ఇది ఫిఫ్త్ పాయింట్. ఇది ఎలా లెక్కిస్తారంటే ఒక ఉద్యోగి మరణానికి ముందు 12 నెలలు ఉద్యోగం చేసిండు కదా, వారి యొక్క సగటు జీతంను ఇంటూ 35 టైమ్స్ అంటే 35 రేట్లు ఈ అమౌంట్ అయితే కట్టించడం అయితే జరుగుతుంది. ఇది అంటే ఒక ఉద్యోగి యొక్క గరిష్ట జీతము 15,000 ఉండి దానికి 35 రేట్లు కట్టించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అతని యొక్క ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ లోపల 50% ఇది 1,50,000ను మించకుండా సెట్ చేయడం అయితే జరుగుతుంది. దీని ప్రకారం చూసినట్టయితే లాస్ట్కు 7 lakhs వరకు అయితే ఆ యొక్క మరణించినటువంటి ఉద్యోగికి రావడం అయితే జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఈ క్లెయిమ్ను ఎవరు చేసుకోవచ్చు? ఈ క్లెయిమ్ను ఉద్యోగి గనక తన యొక్క పిఎఫ్ పోర్టల్లో ఈ నామినేషన్లో నామినేట్ చేసినటువంటి నామినీ ఈ క్లెయిమ్ను అయితే చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ నామినేషన్ అనేది చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఈ నామినేషన్కు సంబంధించినటువంటి వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు ఈ నామినేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ యొక్క ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేసుకోవచ్చు. దాని యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ నామినేషన్ డీటెయిల్స్ కనుక స్పష్టంగా క్లియర్గా ఉన్నట్టయితే వారు క్లెయిమ్ పెట్టుకొని ఈజీగా అంటే తొందరగా డబ్బులు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఈ నామినేషన్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఈపీఎఫ్ ఆఫీస్లోకి సమర్పించి మనము ఈ క్లెయిమ్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఇదేంటంటే చాలా క్లిష్టమైన చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా
పిఎఫ్ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి ఈ నామినేషన్ అనేది కంపల్సరీగా పూర్తి చేసుకోవాలి. 7th పాయింట్, క్లెయిమ్ ఏ విధంగా చేసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ను మనం క్లెయిమ్ చేసుకోవడానికి నామినీ లేదా వారసులు ఫామ్ 5IF అనేటువంటి ఫామ్ను ఫిలప్ చేసి ఆ ఉద్యోగి లాస్ట్ టైం ఉద్యోగం చేసినటువంటి ఎంప్లాయర్తోని దాన్ని మనము అప్రూవ్ అయితే చేయించుకోవాలి. కొన్ని సందర్భాలలో ఆ కంపెనీ మూసివేసినట్టయింటే లేదంటే ఆ ఎంప్లాయర్ అందుబాటులో లేనట్టయింటే ఏదైనా ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ మేనేజర్తో కానీ లేదంటే ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో కానీ లేదా మీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీతో కానీ ఈ యొక్క ఫామ్ని అనేది అప్రూవ్ చేయించుకోవచ్చు. 8వ పాయింట్, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి. ముఖ్యంగా ఫామ్ 5IF అనేటువంటి ఫామ్ ఫిలప్ చేయాలి. ఇంకోటి ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికేటు, నామినీ యొక్క ఆధార్ అండ్ నామినీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పోర్టల్లో అప్డేట్ చేసి మనము ఈ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ కనుక మైనర్ అయినట్టయింటే వారి యొక్క గార్డియన్కు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ స్కీము. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.